దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యెషయా 58:11లో నీవు నీరు కట్టిన తోట వలెను ఎల్లప్పుడూ ఉబుగుచుండు నీటి ఊట వలె ఉంటావని అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనకు కూడా దేశంలో తనకు ఆశీర్వాదం కలగాలని కోరువాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదించాలని కోరుకోవాలంట. అలా మనం దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు మన పరిస్థితులు ఏవైనా సరే, అది నిరుద్యోగమైనా, బిడ్డలు లేకపోయినా, వివాహాలు ఆలస్యమైనా, ఏ ప్రతికూల పరిస్థితులైనా సరే వాటన్నిటిలోంచి నా దేవుడు విడిపించడానికి సమర్థుడు. నువ్వు నీరు కట్టిన తోట వలె ఉంటావని, ఎల్లప్పుడూ ఉబుగుచూ ఉండే నీటి ఊట వలె ఉంటావని ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానంతో నిన్ను బలపరుస్తున్నాడు. కాబట్టి నువ్వు ప్రతికూల పరిస్థితులను చూసి నువ్వు మునిగిపోకూడదు. హల్లెలూయా. దుఃఖ సాగరంలో కొందరు మునిగిపోతూ ఉంటారు. నన్ను ఈ బలహీనత నుండి ఎవరు బాగు చేయలేరు, అతి సమస్య నుంచి నన్ను ఎవరు గట్టెక్కించలేరని. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని యందు నమ్మికుంచు. ఆయన యందు నమ్మికుంచిన వాడిని ఆయన విడిచిపెట్టడు, సిగ్గుపడనివ్వడు. కాబట్టి బైబిల్ చెప్తుంది కదా, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. నీ పరిస్థితులు ఏమైనా ఆయనకు అవసరం లేదు, కానీ దేవుడు వాటన్నిటిలోంచి నిన్ను విడిపించగలడు, నిన్ను గొప్ప చేయగలడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎరుగుననుంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిలో ఎవరు ఎన్నడూ సిగ్గునందరనుంది. కాబట్టి మనము ఆయన కోసం ఎదురు చూసేవారిగా ఉందాం. కీర్తనలు అంటాడు, ఆయన బండను నీటి మడుగుగాను చెక్కుముక్కు రాతిని నీటి ఊటగా చేయవాడని కీర్తన గ్రంథం 114:8 ఉందన్నమాట. దేవునికి మహిమ కలుగుగాక. చెక్కుముక్కు రాతి నుండి నీళ్లు, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల యొక్క దాహం తెచ్చడానికి దేవుడు రాయి నుండి నీళ్ళు ఇచ్చాడు. అంతేకాదు ఆకాశం నుండి మన్నా కురిపించి వారి ఆకలి కూడా తీర్చినట్లుగా మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు తన ఉచితమైన మహాకృప చొప్పున మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు. మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిలోంచి దేవుడు విడిపించి మనల్ని గొప్ప చేస్తాడు. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన నమ్మిన వారిలో ఎవడు ఎన్నడూ సిగ్గు నొందలేదు. యోహాను అంటాడు కదా, సమర స్త్రీతో నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు ఎన్నడూ కూడా దప్పిగొనడు అని చెప్పాడు. కాబట్టి మన ఎడారి జీవితాన్ని నీటి మడుగ్గా చేయగల దేవుడు, పాడైపోయిన బ్రతుకులు మరలా కట్టగలవాడు, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించిన దేవుడే మన దేవుడు. కాబట్టి ఆయన నమ్ముకున్న వారిలో ఎవ్వడు ఎన్నడూ సిగ్గు నందనీయుడు. అలాంటి గొప్ప దేవుడిని మనం నమ్ముకున్నాం. మనం ధన్యులు. నీ పరిస్థితిని మార్చే ఒకే ఒక్క దేవుడు యేసయ్య. ఆయన నమ్ముకుని నీవు ధన్యుడు, నీకు మేలు కలిగిన దేవుడు వాక్యం చెప్తుంది. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేయాలని దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా చేస్తాడు. ఆ దేవుడు గొప్ప దేవుడు. ఆయన అధిక శక్తి సంపన్నుడు. ఆ దేవుని